మహారాష్ట్రలో 17 మంది సజీవ దహనం. మైనింగ్ పారిశ్రామిక పేలుడు పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. 17 మంది సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా. అంటే మొన్న కూడా విజయనగరం జిల్లాలో ఎక్కడో ఒక ఇలాగే దారుణం జరిగింది. బ్లాస్ట్ అయిపోయి అక్కడ కూడా చాలామంది చనిపోయారు. అంటే ఇటువంటి పారిశ్రామికుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు వహించారనే దాని మీద కూడా ప్రభుత్వం కొద్దిగా శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎంత శ్రద్ధ పెడుతున్నప్పటికీ, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నియమ నిబంధనలు పెడుతున్నప్పటికీ కూడా అడ్డదారుల్లో తప్పుదావుల్లో నియమ నిబంధనలు పాటించకుండా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వకుండా డబ్బులు సంపాదించి అమాయకమైన ప్రజలతో పనులు చేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది మీకెందుకు 100 ఇవ్వాల్సిన 200 ఇస్తాం మీరు పని చేయండి అంటే వాళ్ళు ఆ డబ్బుకు ఆశపడో, లేదంటే నిబంధనలు తొంగలో తొక్కో ఈ విధమైన చర్యలకు పూనుకుంటుంటారు. అలా జరిగినప్పుడు ఇట్లాంటి దారుణాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈవెన్ బస్సు ప్రయాణాలు కూడా అంతే. మనం ఆతురతో బస్సు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. వాడు బస్సు కండిషన్లో ఉందో కూడా చూసుకోకుండా నడిపిస్తూ ఉంటాడు. ఇలాంటి నడిపిస్తున్న సందర్భంలో అటువంటి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. మొన్న కర్నూలు బస్సు ఘటన గుర్తు చేసుకుంటే ఒకసారిగా ఆందివేలో బైక్ ఎవడో పడేసి వెళ్ళిపోవడం, అంటే వాడు తాగి వెళ్ళిపోవడం, అంటే ఒక మనిషి తప్పిదం. మరలా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనిషి తప్పిదం, వాడు పడేసిన వాడు ఇప్పుడు బైక్ పక్క తీసాడో తీయలేదు, ముందుగా వెళ్తున్నాడు దాన్ని బైక్గా గుర్తించి పక్కకు జరపలేదు. చాలామంది ఒక 4-5 బస్సులు వెళ్ళిపోయి 5వ బస్సు 6వ బస్సు దాన్ని ఢీ కొట్టడం, ర్యాపిడ్తో రాసుకుంటూ వెళ్ళడం, మంటలు చెలరేగడం. వాడు దూకి పారిపోయాడు తప్ప ప్రజల్ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళు కనీసం ఒకరిద్దరిని లేపినా వాళ్ళు మిగతా వాళ్ళని లేపేవాళ్ళేమో. అటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మారాల్సింది మనం కూడా కొంత ఉంది బాబు. ఏసీ సో ఒక్కసారి ఏం జరిగిందో చూస్తే, మైనింగ్ పారిశ్రామిక పేలుడు పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 17 మంది సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టడానికి కూడా మన కర్నూలు ఘటనలో కూడా మనం చూసాం. ఆఖరికి DNA టెస్ట్ చేసి ఎవరు డెడ్ బాడీ ఏ కుటుంబానికి అని నిర్ధారించి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటివి ఇది ఒక జాతీయ వార్తగా కూడా మనకు చూడొచ్చు. ఘటనా స్థలంలో NDRF అలాగే SDRFతో పాటు PESO పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అలాగే డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ సెక్యూరిటీ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వివరించారు. ఏదైనా అంటే ఇటువంటి కీలకమైన అంశాల మీద ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మేనేజ్మెంట్ అంటే యాజమాన్యాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మేనేజ్మెంట్ అంటే యాజమాన్యం అక్కడుండే పరిస్థితులను తొంగలో తొక్కే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు వాళ్ళని టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా వేరే పరోక్షంగా ఎవరికైనా ఒప్పందించి వాళ్ళ మీద హెచ్చరికలు వచ్చేలాగా చేయాలి. అంతేగాని మనకెందుకులే అని అనుకుంటే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సగటు పౌరుడికి ఈ విధమైన సీరియస్నెస్ ఉండాలి. ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయంటే కొంత మానవ తప్పిదం కూడా ఉంటుంది. ఆ మానవ తప్పిదాన్ని మనం తోసిపుచ్చాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనకెందుకులే, మన పైసలు మనకు వస్తున్నాయి, మన పని మనం చేసుకుంటాం అనుకునే కాకుండా ప్రతి ఒక్కరి గురించి కూడా, సగటు మనిషి గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.